తెలంగాణకే తలమానికమైనటువంటి ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి వచ్చాం. అతి పురాతనమైనటువంటి ఆలయం. చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారో, ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా దుర్గమ్మ ఆలయానికి వస్తే నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. బొమ్మిర పోతనామాచ్యుడు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి పుట్టినయమ్మ కన్నులోనమ్మిన వేల్పుటమ్ముల మనంబుల నిండి అమ్మ దుర్గ మాయమ్మ శతాబ్దినిశ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదని ఆయన భాగవతం రాసే ముందు వర్ణించాడు. అటువంటి దుర్గ మహాతల్లి ఆలయానికి మేము వచ్చాం. ఇదిగో చూడండి, అసలు ఏడుపాయల వనదుర్గం అంటే ఏంటి? ఇక్కడ చూసారా మంజీరా నది. ఈ మంజీరా నది ఈ దేవాలయం చుట్టూరు 7 పాయలుగా విడిపోయి మంజీరా నది 7 పాయలుగా విడిపోయి ఆ 7 పాయలు మళ్ళీ ఆ దేవాలయం తర్వాత మళ్ళీ కలుస్తాయి. అంటే ముఖ్యంగా అందులో ఒక పాయ వచ్చి ఈ అమ్మవారి పాదాల చెంత గర్భగుండ ఉంటుంది. అలాగే 7 పాయలు కూడా అన్నీ ఒక పాయిగా కలుస్తాయి మంజీరా నది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సంతాన గుండం అని ఒకటి ఉంది. ఆ సంతాన గుండంకి వెళ్ళి మీరు స్నానం చేసి స్వామి నాకు సంతానం కలగాలి, అమ్మ నాకు సంతానం కలగాలి అని మొక్కుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుందంట. అదేవిధంగా మనకు పిల్లలకు చదువుల గురించి కానీ, రాజకీయ నాయకులు కానీ, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా ఏ కోరిక అనుకున్నా అమ్మవారు తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుస్తుంది. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి అమ్మ నేను ఆ ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఇంకోటి నిలబడ్డాను, నేను గెలిస్తే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటాను అని చెప్తే అలాంటి కోరికలు కూడా ఈ అమ్మవారు తీర్చుకుంటారు. మీరు ఎటువంటి పరిస్థితులు అయినా కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఒక్కసారైనా ఈ వనదుర్గమ్మ మాతను దర్శించుకుంటే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అమ్మవారిని దర్శించుకున్నాక.